బిగ్ బాస్ ఇల్లో నామినేషన్ సమరానికి మరోసారి సిద్ధమైంది. మీరాడే ఆటను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిన వారు మీ తలరాత రాయబోతున్నారు. వీరిలో కొద్దిమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి చాలా ఫన్నీ వేలో తీసుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫన్నీ. నేను కూడా ఏం బక్కగా ఏం లేను ఇక్కడ. మీ గురించి మీరు సెల్ఫ్ ఇన్సెక్యూరిటీస్ చాలా ఉంటాయి. నీకు వీడియోలు చూపించిండ్రు, వేరే వాళ్ళకి వీడియోలు చూపించలేదు అనుకున్నా. ఇక్కడ ఆ వీడియోలలో నువ్వు తప్పు అని అంటున్నారు. అన్నొచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు. వెళ్ళి సంజన గారికి నామినేట్ చేసినావు. చిన్న వెన్నుపోటు ఒడ్డు చేసినావు అన్నని. ఇమ్మానులకు తెలీదా, కెమెరాలకు తెలీదా నేను ఏం మాట్లాడాను? ముందు రోజు నైట్ మాట్లాడాను, 4 రోజుల ముందు మాట్లాడాను. నామినేషన్ చేస్తాను అని అయితే నామినేషన్ రోజే చెప్పు. వాట్ ఈస్ క్లాస్ అకార్డింగ్ టు యూ? ఐ నీడ్ టు నో. మేము బయట ఆర్టిస్ట్, ఇక్కడ కూడా ఆర్టిస్ట్ లానే డెలికేట్ గా ఉందాము అని క్లియర్ గా. దిస్ హౌస్ ఈస్ వెరీ రాంగ్. ఫస్ట్ బొమ్మల గేమ్లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఓటింగ్ విషయానికి వచ్చేసరికి రాము కోటేశ్వర్ నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాల. ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాముని సేవ్ చేశాను. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన పర్సన్ చేసి చేస్తే నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావమ్మా అని నేను ఎందుకు అడిగాను? లాస్ట్ వీక్ చేసింది మాత్రం రాము నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు వెళ్ళకున్నా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు. నువ్వు అది గుర్తుపెట్టు. ఈ పోకింగ్ వద్దు చెప్తున్నా. అదే చెప్తున్నా. నువ్వు కూడా అవ్వలే కదా. అదే చెప్తున్నా, ఈ పోకింగ్ వద్దు. నా పక్కన ఉన్న దాంట్లో పోయి కూడా నేను చివరికి వెళ్ళి ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు. సింపుల్గా చెప్తున్నాను. బిగ్ బాస్ 9 ఈ రోజు రాత్రి 9:30 నిమిషాలకు